ఇదిగానే అడగకపోతే వేరే క్వశ్చన్ అడిగితే చెప్పడానికి చాలా ఉన్నాయి. వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు అవి మాట్లాడేవాళ్ళం. ఇది మాట్లాడకుండా చేయాలి, ఈ స్పేస్ అంతా దాంతో నింపాలనే దాన్ని ఈ 2-3 పర్పస్లు తీర్చుకోవడానికి ఆయన చేస్తున్నాడు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి గారు తనను అరెస్ట్ చేశారు కాబట్టి ఆ రోజు చేశారు. ఆ రోజు ఆయన చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈ కసి కూడా తీర్చుకోవచ్చు, కడుపు మంట చల్లార్చుకోవచ్చు అని అది కూడా చేస్తున్నారని అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ జగన్ అంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. చార్జ్ షీట్ లో కూడా జగన్ పేరు ఆల్రెడీ 4-5 సార్లు ప్రస్తావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ అరెస్ట్ చేస్తారనే ఒక సంకేతాలు ఏమన్నా ఇప్పటికే కొంతమంది మంత్రులు కానీ కూటమి నేతలు కూడా మాట్లాడుతున్నారు. దీనిపైన మీకు ఏమన్నా సమాచారం ఉందా, లేదంటే ఏ విధంగా ఉండబోతుంది స్టెప్? ఏదున్నా ప్రిపేర్డ్ గానే ఉన్నారు. ఆయన సంబంధించినంత వాళ్ళ కోరిక అయితే నేనే చెప్తున్నా కదా, వాళ్ళ కోరిక టార్గెట్ ఆయనే. ఎందుకంటే క్వశ్చన్ చేస్తారు, జనంలోకి వెళ్తారు, జనం ఆయన వెంబడి ఉన్నారు, ఆయన చెప్తే నమ్ముతారు, ప్లస్ లోపాలు అయితే చూపుతున్నారు. ఇవన్నీ ఉంది కాబట్టి కోరిక ఉండొచ్చు. బట్ జరుగుతున్న పరిస్థితి ఇవాళ చూస్తే చట్టాన్ని పూర్తిగా బెండ్ చేసి వాళ్ళు ఇదిగో ఈ స్టోరీ బిల్డ్ చేసి దాని గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుని చేసిండొచ్చు. ఎనీ ఈవెంచువాలిటీ వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఆయన ఈ రోజు కాదు, ఆ రోజు పార్టీ ఇంకా చిన్న దీంట్లో ఉండి ఇంకా ఇంత మనకు స్ట్రక్చర్ కూడా ఫామ్ కాకముందు అప్పుడు అయితేనే 16 నెలలు పైగా జైల్లో ఉంటేనే ఆయన చలించాలి. పార్టీ గంగా భరిత గట్టపడింది. ఇప్పుడు దాన్ని ఏం చేయగల. ఇప్పుడు ఇది వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉండవా అంటే ఉంటాయి. ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా నిన్న మిథున్ రెడ్డి అయ్యాడు, అంతకుముందు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, సంబంధం లేని ఆ భారతీయ సిమెంట్ డైరెక్టర్తో సహా ఇంకా చాలా మంది అరెస్ట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళ చంద్రబాబు చేస్తున్న తప్పు ఆయనకు తగులుతుంది ఎప్పుడో ఒకసారి, ఇబ్బంది పడుతున్నారు. బట్ అది ఏ రకంగానూ మా దీన్ని చెల్లించట్లా, పార్టీ పరంగా చెల్లించట్లా, జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి పట్టించుకోవట్లా. మా ఫైట్ ఇదైతే నడుస్తుంటుంది. దీన్ని అయితే ఎక్కడ వేవరింగ్ అనేది ఉండదు మా వైపు నుంచి. అది మీకు ఆచరణలో కూడా కనపడుతుంది. మేము టేకప్ చేస్తున్న ఉద్యమాలు కానీ ఇప్పుడు క్యాంపెయిన్లు కానీ మనం దీంట్లో ఎక్కడ మనం వెనకడుగు వేయట్లేదు.